వెల్కమ్ టు మై ఛానల్. పొడుపు కథలు. మొదటి ప్రశ్న. నా చర్మాన్ని ఒలిచినా నేను ఏడవను, కానీ మీకు పనికి వస్తాను. నన్ను చంపినందుకు మాత్రం మిమ్మల్ని ఏడిపిస్తాను. నేనెవరిని? ఆన్సర్ ఉల్లిపాయ. రెండవ ప్రశ్న. చల్లని తెల్లని బంతి, ఎవరు ఎప్పుడూ ఆడని బంతి, ఆడాలని ఉన్నా ఎవ్వరికీ అందని బంతి, ఏమిటది? ఆన్సర్ చందమామ. మూడవ ప్రశ్న. 5 మొక్కలం మేము, ఒకే చోట పుట్టాం, వంచితే వంగుతాము, ఊపితే ఊగుతాము, ఎంత గట్టిగా పెకిలించినా చేతికి మాత్రం రాము, మేమెవరిమి? ఆన్సర్ చేతివేళ్ళు. నాల్గవ ప్రశ్న. మెలికలు తిరిగి నల్లగా ఉంటుంది కానీ పాము కాదు, ఊగుతూ ఉంటుంది కానీ ఊయల కాదు, ఏమిటది? ఆన్సర్ జడ. ఐదవ ప్రశ్న. అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది, అది లేనిచో మనము లేము అంతే, ఏమిటది? ఆన్సర్ ప్రాణం. ఆరవ ప్రశ్న. నడవలేని బాలుడే కానీ అటు ఇటు తిరుగుతాడు, ఎవరతను? ఆన్సర్ ఊయల. ఏడవ ప్రశ్న. ఎన్నో తలల రాక్షసులు వారు, ఎంత నరికినా పాలు ఇస్తూనే ఉంటారు, ఎవరు వారు? ఆన్సర్ తాటి చెట్టు, ఈత చెట్టు. ఎనిమిదవ ప్రశ్న. మిద్ద మీద ఉన్న మిరపపండు, మీకే కానీ నాకు కనిపించదు ఆ పండు, ఏమిటది? ఆన్సర్ బొట్టు. తొమ్మిదవ ప్రశ్న. నేను రుచి వాసన లేని బిస్కెట్ని, మీరు నన్ను ఎంతో ఇష్టపడి కొంటారే కానీ తినలేరు, ఏమిటది? ఆన్సర్ బంగారు బిస్కెట్. పదవ ప్రశ్న. నూతిలోని నాట్యగత్తె, ఎన్ని వరహాలిచ్చినా బయటకు రానంటుందా అందగత్తె, ఎవరు తను? ఆన్సర్ నాలుక. 11వ ప్రశ్న. ముక్కు నోరు ఉన్న ఒక్క మాటైనా మాట్లాడని చిలుక, రెక్కలు ఉన్నా ఎగరలేని చిలుక, కాళ్ళు ఉన్నా కదలక మెదలక ఉండే చిలుక, ఏమిటది? ఆన్సర్ పంచదార చిలుక. 12వ ప్రశ్న. మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం, మీరు ముందుకు నడిచే కొద్దీ మేము వెనుకబడిపోతుంటాం, మేమెవరిమి? ఆన్సర్ మీ అడుగు జాడలు. 13వ ప్రశ్న.
పచ్చని దడి కట్టిన తెల్లని మడిలో నల్లని విత్తనాలు. చేతితో దున్ని నోటితో చల్లుతాం. ఏమిటది? ఆన్సర్ సీతాఫలం. 14వ ప్రశ్న. నాకు ప్రాణముండదు కానీ 5 వేళ్ళు ఉంటాయి. ఏమిటది? ఆన్సర్ గ్లౌజ్. 15వ ప్రశ్న. రమ్మని లాగితే వస్తాయి, పొమ్మని తోస్తే వెళతాయి. ఏమిటది? ఆన్సర్ తలుపులు. 16వ ప్రశ్న. గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలి నింపుకుంటాను, కాళ్ళు లేకపోయినా పరిగెత్తుతాను, రెక్కలు లేకపోయినా పైకెగురుతాను. నేనెవరిని? ఆన్సర్ బంతి. 17వ ప్రశ్న. బొమ్మలుండు పలుకుచుండు, కనులకు విందు, చెవులకు పసందు. ఏమిటది? ఆన్సర్ దూరదర్శన్. 18వ ప్రశ్న. భరణితో పూత పూచు, బయటకు వచ్చి కాయ కాచు. ఏమిటది? ఆన్సర్ అరటి పువ్వు, అరటి గెల. 19వ ప్రశ్న. చేసేది జపము, తినేది జలపుష్పము. ఏమిటది? ఆన్సర్ కొంగ. 20వ ప్రశ్న. అందరినీ పైకి పంపుతాడు కానీ ఎముడు కాదు, మన బరువును మోస్తాడు కానీ గాడిద కాదు. ఎవరతను? ఆన్సర్ నిచ్చెన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.